యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రధానాలయ ముఖ మండపంలో ఉత్సవమూర్తులను దివ్య మనోహరంగా అలంకరించిన అర్చకులు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. వేదమంత్రాలు, మంగళవాయిద్వాల నడుమ వివిధ రకాల పుష్పాలతో లక్ష పుష్పార్చన నిర్వహించారు. కొండపై శివకేశవులకు విశేష పూజలు కొనసాగాయి. ప్రధానాలయంలో సుప్రభాత సేవతో స్వామి అమ్మవార్లను మేల్కొల్పిన అర్చకులు మూలమూర్తులను వేదమంత పఠనాలు, పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాతో అర్పించారు. ప్రాకార మంపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించిన పూజారులు విశ్వక్సేనుడికి తొలి పూజలు, సుదర్శన హోమం, నిత్య కళ్యాణోత్సవం నిర్వహించారు. ఈ రోజు నుంచి అందరూ కూడా దీక్షాపూర్వకంగా వ్రతాన్ని ఆచరించడం తొలి ఏకాదశి పర్వదినం. ఈ యొక్క ఏకాదశి పర్వదినాన సముద్ర స్నానం, నదీ స్నానం, అలాగే విష్ణు పుష్కరిణి స్నానం, ఆలయాల దగ్గర ఉన్నటువంటి పుష్కరంలో స్నానం ఆచరించి భగవంతుని దర్శించినట్టయితే సమస్త ఫలాలు వస్తాయని చెప్పేసి ప్రసిద్ధి. అలాగే భాద్రపద ఏకాదశి పరివర్తన ఏకాదశి అని, భగవంతుడు పవళింపులో ఒక పక్కకు తిరగడం పరివర్తన ఏకాదశి. అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి ఉత్థాన ఏకాదశి అని చెప్పేసి చెప్తారు. ఈరోజు విశేషంగా భక్తులందరూ కూడా ఆలయానికి విచ్చేసి దర్శించి గిరి ప్రదక్షిణం చేసి గోవిందనామస్మరణ చేస్తూ భగవద్ అనుగ్రహానికి భక్తులందరూ కూడా పొందారు. ఈ ఏకాదశి పర్వదినాన ఎందరో భక్తులు విచ్చేసి ఈ యొక్క యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో పుష్పార్చన మహోత్సవాన్ని కూడా ఆచరించుకోవడం జరిగింది. అనేక మంది అర్చక స్వాములు వేంచేసి ఉండి స్వామివారికి ఆస్థాన మండపంలో ఏకాదశి వార లక్ష్మీనరసింహ సహస్రనామార్చన సహితంగా అనేక రకములైన పుష్పముల చేత స్వామివారి పుష్పార్చన మహోత్సవం కూడా అత్యంత కన్నుల పండుగ ఆనందదాయకంగా కైంకర్యంలో పాల్గొన్నారు. భగవద్ దర్శనానికి వచ్చేసి భక్తులందరూ కూడా లైన్లో భగవంతుని దర్శిస్తూ ఈ పుష్పార్చన మహోత్సవాన్ని కూడా తిలకించి ఆనందించారు. భగవంతుడు ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించిన భక్తులందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యము కృపయేయుగాక. ఈరోజు అందరూ కూడా భగవన్నామ స్మరణ, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణము, లక్ష్మీ నృసింహస్తోత్ర పారాయణము, అలాగే ప్రతి ఆలయ దర్శనము చేసుకున్నట్టయితే మోక్షప్రాప్తి కోరిన కోరికలు తీరుతాయి, ఆరోగ్యం లభిస్తుంది అని చెప్పేసి ప్రతిదీ భగవంతుని యొక్క అనుగ్రహం చేత అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యములు లభించుగాక అని స్వామివారిని ప్రార్థిస్తూ స్వస్తి సమస్తన మంగళాన్ని